దేవుడు ఒక వాగ్దానం చేశాడు, మర్చిపోవద్దు. దేవుడు ఒక మాట ఇచ్చాడు, నా నిమిత్తము తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను, ఇండ్లనైనను, భూములనైనను, భార్యనైనను, పిల్లలనైనను తన ప్రాణముతో సహా ద్వేషించని వాడు నాకు పాత్రుడు. అంతేకాదు, నా నిమిత్తం వాటిని కోల్పోయిన వాడు ఇహమందును పరమందును కూడా 100 రెట్లు పొందుతాడని మాట్లాడాడు. ఈరోజు సమాజంలో కొంతమంది పొందుతున్నటువంటి వాటిని చూసి నువ్వు దిగులు పడి ఉండొచ్చు. వాళ్ళకున్న లైఫ్ నాకు లేదు, వాళ్ళకున్న జీవితం నాకు లేదు, వాళ్ళు పొందుతున్న ఆనందాలు నేను పొందట్లేదు, అయ్యో నా బ్రతికేంది ఇలా అయిపోయిందని కొంతమంది కొన్ని పరిస్థితులను ఇతరులను చూసుకొని పోల్చుకొని బాధపడి దుఃఖపడి దిగులు పడే వాళ్ళు ఉన్నారు. నీకు నా దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడున్న జీవితం అల్ప జీవితం, నా చిత్తం అయితే నీకు ఇందులో ఇస్తాను, ఇక్కడ మిస్ అయితే నీకు అక్కడ నేను 100 రెట్లు ఇస్తాను. నువ్వు ఏదేది నేను కోల్పోయానన్నావో, ఏదేది మిస్ అయ్యానన్నావో, ఏదేది నేను నష్టపోయానన్నావో అది కూడా నా నిమిత్తం. నువ్వు మిస్ అయిన వాటన్నిటి నేను 100 రెట్లు నీకు మళ్ళీ ఇస్తానని నా దేవుడు మాట్లాడుతున్నాడు. అది పరలోకంలో ఇస్తాడా, ఇక్కడ ఇస్తాడంటే 2 చోట్ల అన్నాడు ఆయన. ఒకవేళ ఇక్కడ ఇవ్వలేదనుకో, పరలోకంలో 1000 రెట్లు ఇస్తాడు. కాదని ఎవరు చెప్పగలరు? ఎందుకంటే మనది ఇక్కడ పర్మనెంట్ లైఫ్ కాదు కదా, టెంపరీ లైఫ్. ఒక రోజు వస్తుంది, ఆ శాశ్వత జీవంలోనికి ప్రవేశించినప్పుడు అప్పుడు అడుగుతాడు, నువ్వు నేను ఫలానాది పొందలేదు, ఇది అనుభవించలేదు అన్నావుగా, ఇదిగో ఇక్కడ అనుభవించు అంటే ఆనాడు నువ్వే ఏమంటావు తెలుసా? అదంతా అల్ప శరీరంలో ఉండి, ఆ పాప శరీరంలో ఉండి ఆ వాంఛను పెట్టాలనుకున్నాను, కానీ అదంతా పెంట ప్రభు, నాకెందుకంటావు నువ్వు? నాకెందుకు ప్రభు? అదంతా క్షణికం ప్రభు, నాకెందుకు ప్రభు? ఆ దరిద్రం. నువ్వు ఉన్నావు చాలు ప్రభువా, నీ సన్నిధి ఉంది చాలు ప్రభువా, నీ కృప దొరికింది చాలు ప్రభువా, నీకు స్తోత్రం అంటావు. నా తండ్రి నమ్మదగిన వాడు, గుర్తుపెట్టుకు. నేను ఏది లాస్ అయ్యానని నువ్వు ఫీల్ అవుతున్నావో అవన్నీ నీకు న్యాయమైనవైతే తప్పకుండా అనుగ్రహించుటకు ఆయన సమర్థుడు. అలా నమ్మిన వారే విశ్వాసులు. అలా నమ్మి నా దేవుని మనసారా స్తుతించిన వాళ్ళు, ప్రేమించిన వాళ్లే నిజ విశ్వాసులు. అంతరంగంలో భేదం పెట్టుకొని గొణిగి సన్నిగా ఏం ఒరిగింది, ఏం చేశాడు, ఏం జరిగింది, ఏంది నా బతుకు, చెత్త సరిగిదంతా, ఇదంతా చెత్త, కాలిపోయే చెత్త ఇది. నాకు ఏమి ఇచ్చినా ఇయ్యకపోయినా నా దేవునికే స్తోత్రం. నా దేవుడు తన చిత్తానికి అనుమతిగానే నన్ను ఇట్లా చేశాడు. నా దేవుని చిత్తాన్ని నేను శిరసావహిస్తాను. నా ప్రభు చిత్తమే సిద్ధించుగాక అప్పగించుకున్న ధన్యజీవులు ధన్యులు.